సింగర్ చనిపోయారు పద్మజ. పోతే పోయారు. వచ్చే పెన్షన్ తో పెళ్ళం పిల్లలు హాయిగా ఉంటారులేండి. భర్త లేని లోటు పెన్షన్ తీరుస్తుందా? మరి గవర్నమెంట్ ఉద్యోగస్తుని ఎందుకు చేసుకోవాలనుకుంటారు? ఉంటే అది ఇది కలిపి బోల్డంత జీతం వస్తుంది. పోతే బోల్డంత పెన్షన్ వస్తుంది. ఆమెకు మొగుడు పోయినందుకు 25 లక్షలు వచ్చాయి. మాకు ఆ అదృష్టం కూడా లేదు. కర్మ కర్మ. దురదృష్టవంతరాలు ఆమె కాదు, మేము. ఇద్దరిట్లలో ఎవరిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు? గవర్నమెంట్ జాబర్ అంకులా, ప్రైవేట్ యంగ్స్టరా? గవర్నమెంట్ జాబర్ అంకుల్. మనీ ఏం చేస్తారు కదా, ఫైనాన్షియల్ గా ఉండాలి కదా. హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగి అయిన భర్త చనిపోతే ఉద్యోగంతో పాటు పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ డబ్బు వస్తుందని భావించింది ఆ ఇల్లాలు. ఇంకేముంది, భర్తను హత్య చేసి దాన్ని ప్రమాదంగా చిత్రీకరించింది. వనస్థలిపురానికి చెందిన కేసీఆర్ నాయక్ రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు 2 రోజుల క్రితం అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు కేసీఆర్ నాయక్ ది హత్యగా గుర్తించారు.